ఫెయిర్ ఎలక్షన్స్కు దోహదపడేలా ఉన్నాయి. వివరాలేంటో సరి చూద్దాం. ఎన్నికల్లో ఇక్కడి నుంచి దొంగ ఓట్లు ఉండవా? ఎవరి ఓటు వారే వేసే విధంగా నిబంధనలు రాబోతున్నాయా? రిగ్గింగ్, బోగస్ ఓట్లు, దొంగ ఓట్లు వంటి వాటికి చెక్ పడనుందా అనే చర్చ ప్రారంభమైంది. అదే జరిగితే ఎన్నికలు స్వేచ్ఛగా జరిగినట్టే. అంతేకాదు, ఫలితాలు కూడా ప్రజాభిప్రాయానికి అద్దం పట్టినట్టే అనుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, సుప్రీంకోర్టు ఇటీవల వెలుబుచ్చిన అభిప్రాయాలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కు దోహదపడేలా ఉన్నాయి. వివరాలంటూ ఒకసారి చూద్దాం. దేశంలో ఎన్నికల పారదర్శకత పెంచేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు విధానం అమలు చేయాలి అనే అంశంపై సుప్రీంకోర్టు పరిశీలనకు ముందుకొచ్చింది. దేశంలో ఎన్నికల పారదర్శకత పెంచేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్ ఇలాంటి విధానం అమలు చేయాలనే అంశంపై పరిశీలనకు వచ్చింది. డూప్లికేట్ ఓటింగ్, నకిలీ ఓట్లు అరికట్టాలనే లక్ష్యంతో దాఖలైన పిటిషన్పై కోర్టు స్పందించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మాల్యబాగ్చి నేతృత్వంలో బెంచ్ కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం పలు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేస్తూ వారి అభిప్రాయాలు కోరింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానం అమలు చేయడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేస్తుంది. ఈ విధానం భవిష్యత్ లోక్సభ లేదా రాష్ట్ర ఎన్నికలకు ముందు అమలు చేయాలా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాల్సి ఉందని బెంచ్ పేర్కొంది. ఈ పిటిషన్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేశారు. పోలింగ్ బూత్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ వ్యవస్థ అమలు చేస్తే డూప్లికేట్ ఓటింగ్, గోస్ట్ ఓటింగ్ వంటి ఎన్నికల లోపాలు తగ్గించవచ్చని వాదించారు. అంతేకాదు, ఎన్నికల ప్రక్రియలో లంచాలు, అనిశ్చిత ప్రభావం, వ్యక్తి మార్పిడి వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పిటిషన్లో పేర్కొంటూ ఎన్నికల స్వచ్ఛత కాపాడేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అవసరమని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల సంస్కరణలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ అంశం ప్రాముఖ్యత సంతరించుకుంది. భవిష్యత్ ఎన్నికల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టాలా అనే దానిపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. ఇదే గనక అమలైతే ఓటింగ్ పటిష్టవంతంగా జరుగుతుంది. అక్రమాలకు ఆస్కారం ఉండదు. ప్రజామోద ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవరు ఓటు వేయలేదో ఇట్టే తెలిసిపోతుంది.